ఏండోయ్! బావున్నారా? ఈరోజైతే నేను అరిసెలు, పాకుండలు జొన్నలతోటైతే చేయబోతున్నానండి. ఈ జొన్నలతో ఎలా చెయ్యాలి, ఏంటి అనేది చూసేద్దాం. సేమ్ కొలతలతో జొన్నలు మనం ఎంతైతే తీసుకున్నామో, అదే కొలతతో బియ్యం కూడా తీసుకోవాలండి. 1:1. సో, ఈ 2 కూడా 16 గంటలైతే నానబెట్టేసేయాలండి శుభ్రంగా కడిగేసుకొని. ఇలా నానబెట్టుకున్న దాన్ని వడబోసేసుకొని, చక్కగా ఇలా చిల్లులు గిన్నెలోకైతే తీసేసుకోండి. నీళ్ళన్నీ కిందకొచ్చేస్తాయి. తర్వాత ఒక క్లాత్ మీదయితే ఆరబెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఎండలో అయితే కాదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలి. మనకి పిండనేది కొంచెం తడి తడిగా అలా ఉండాలనమాట. నొక్కితే మనకి ఉండలా రావాలి పిండి. అలాగనమాట. సో, అందువల్ల ఎండలో అయితే పెట్టకూడదు. అలాగ ఉన్న ఆటిల్ని మనం మిక్సీ పట్టేసుకోండి. శుభ్రంగానే జల్లించేసుకోండి మెత్తగాని. ఈ జల్లించేసుకున్న తర్వాత మనకి జొన్నలు, బియ్యం 2 కలిపేసి నానబెట్టాం కదండీ! 2 కలిపిన పిండయితే వస్తదండి. చక్కగా అలాగా పిండయితే చేసేసుకోవాలండి. ఆడతా మిక్సీ పట్టి అలా చేస్తా ఉంటే పొడి పిండయితే మనకి వచ్చేస్తదండి. ఇలాగా నాకు మొత్తం పిండి ఎంతొచ్చింది, ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇలా జల్లించినప్పుడే కొంచెం టైమ్ టేకింగ్ పట్టిందండి నాకైతే. నలగడానికి కొంచెం టైం పట్టింది మిక్సీకి. లేదంటే మీరు బయట పిండి మరలుంటాయి చూసారా? పిండి మరలో ఆడించేసుకున్నా సరిపోద్దండి. నేను అయితే మిక్సీ పట్టేసాను. ఇలా మిక్సీ పట్టిన పిండి నాకైతే ఎంతొచ్చిందనేది కొలత వేద్దాం వేరే గిన్నెలోకి. కరెక్ట్‌గా అయితే 496 అలా వచ్చిందండి పిండి. ఈ పిండికి ముప్పావు వంతు బెల్లమయితే తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర వెయ్యి మిషన్ లేదు అనుకోండి, అప్పుడు గ్లాసులతోటి పిండయితే కొలిచేసుకొని 4 గ్లాసుల్లో వచ్చేలా చేసుకొని 3 గ్లాసులు బెల్లమయితే తీసుకోండి. అది క్వాంటిటీ సేమ్. మనం బెల్లమయితే కొలిచేసుకుంటున్నామండి. 375 గ్రాములు బెల్లమయితే పడతదండి దీంట్లోకి. 500 కదండీ! 500 పిండికి 4 గ్రాములయితే తగ్గింది. సో, నేను కూడా కొంచెం బెల్లమయితే ఇంచుమించు అలాగే తీసేసుకున్నాను. 374 గ్రాములయితే బెల్లం తీసుకున్నా అండి. ఒక దళసరైన పాన్ తీసుకొని దాంట్లో బెల్లమయితే వేసేసి, ఒక చిన్న గ్లాసుడు వాటరయితే పోసి, బెల్లం అంతా మెల్ట్ అయిపోయే వరకు వేడి చేయండి. పాకం అయితే రావాలి. ముదురు పాకం రావాలండి. మరీ లేత పాకం అయితే రాకూడదు. కొంచెం ముదురు పాకం అయితే రావాలి. ఇలా కలుపుతా ఉంటే మన బెల్లం అనేది కరిగిపోద్దండి. ఇప్పుడు ఈ చలివిడిలోకి మనం ఏం కావాలి ఏంటనేది చూసేద్దాం. అది నువ్వులండి. ఒక 50 గ్రాముల నువ్వులు, కొంచెం ఎండు కొబ్బరి, నెక్స్ట్ ఇలాచి కూడా ఏసేసి మిక్సీ పట్టేసానండి. నువ్వులు అద్దే కన్నా ఇలాగ వేసుకుంటే లోపల తగులుతది. అందువల్ల నేను అలా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం చెక్ చేసుకుంటా ఉండాలండి పాకము. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఎప్పుడు ముదురు పాకం వస్తదా అనేది మనకు తెలీదు. సో, కొంచెం కొంచెం అయితే మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఈ పాకం వడబోసేసుకుంటే లేత పాకం ఉన్నప్పుడే వడబోసుకోండి. అడుగున ఏమన్నా రాళ్ళయి ఉంటే వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ వడబోసేసి మళ్ళీ పెట్టేసానండి. ఇప్పుడు చూద్దాం పాకం ఎలా వచ్చింది ఏంటి అనేది. లేదండి వాటర్‌లో కలిసిపోతుంది కాబట్టి ఇంకా రాలేదు మనకి. ఇంకా సేపు అయితే పెట్టుకోవాలి పాకం వచ్చే వరకు. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడైతే కిస్మిస్ పాకం వచ్చినట్టుందండి. ఇలా నీళ్ళల్లో స్ప్రెడ్ అవ్వకూడదనమాట. ఎక్కడేసింది అక్కడే ఉన్నది అనుకోండి. అది కరెక్ట్‌గా పాకం వచ్చినట్టు లెక్క. అదొకటి బండ గుర్తండి దీనికి. చూసారా ఇప్పుడు ఎక్కడిది అక్కడే ఉంది. సో, ఇది అయితే వచ్చేసిందండి మనకి. కొంచెం ఆహ్, వచ్చేసింది చూసారా? మళ్ళీ ఏస్తున్నాను మీకు చూపించడానికి. అస్సలు స్ప్రెడ్ అవ్వట్లేదండి. మనం ఇలా అంటుంటే ఉండలాగా అయితే వచ్చేస్తుంది. అది ఉండపాకం అంటారనమాట. ఇప్పుడు మనకి పౌడర్ అయితే ఉంది కదండీ! దాన్ని నిమ్మళంగా వేసేసి దీంట్లో అయితే కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి దాంట్లోని. ఇంక పాకం వచ్చిన తర్వాత స్టవ్ అవసరం లేదండి కట్టేసుకోండి.
ఈ పౌడర్ అయితే వేసేసానండి. ఏసేసిన తర్వాత మనం ఇలాగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతా ఉండాలి. ఈ జొన్న పిండి, వరి పిండి కలిపి ఆడేసాం కదండీ అది. కలిపి వేడి వేడిగా ఉన్నప్పుడు మనకి చేతికి ఎంత వేడైతే తట్టుకోగలమో అంత వేడున్నప్పుడే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే జొన్నపిండి చల్లారే కొద్దీ బిగుసుకుపోతుంది. నెక్స్ట్ ఏంటంటే విడిపోతాయన్నమాట. మనం ఏదేసినా సరే. అందువల్ల కొంచెం తడి చేసుకుంటా వేసుకోవాల్సొస్తది ఇయి. మామూలు వరిపిండికిని, దీనికి అదే డిఫరెన్స్ అండి. వేరే ఏం డిఫరెన్స్ లేదు. చాలా వచ్చినియండి. క్రిస్పీగా వచ్చినియి నాకైతే అవి. కొంచెం డిఫరెంట్ అయితే ఉంది వరిపిండికిని, దీనికిని. ఇదైతే క్రిస్పీగా అయితే వచ్చినియండి. బావున్నాయి. పిండయితే మొత్తం కలిపేసుకోవాలండి ఇలాగా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. దీంట్లో కొంచెం నెయ్యయితే వేసుకోవాలండి మనం. గరిటెకి పట్టేసి కిందకి పడడానికి టైం పడుతుంది కదండీ! అంతే అండి. అలాగే సేమ్ ఇదే కొలతలో ఇదే బెల్లం. సేమ్ అండి. ఇప్పుడు మనం ఈ గిన్నె అయితే పక్కన పెట్టేసుకుందాం. నెయ్యయితే వేస్తున్నాను. ఈ పాకం వచ్చేసిన తర్వాత మనం పిండయితే వేస్తాం కదండీ! అది కింద పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఆహ్, ఎవరైనా ఉంటే హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళతో వేయించుకొని పిండి ఇలా కలుపుకోండి. సరిగ్గా పర్ఫెక్ట్‌గా అయితే కలుస్తుంది. ఇప్పుడైతే బాండీ పెట్టేసుకొని, ఆయిల్ పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని మనం ముందు పాకుండలయితే వేస్తున్నానండి. జొన్న పాకుండలు. నిమ్మలంగా అయితే పెట్టుకోవాలండి. హై స్పీడ్‌లో అయితే మంటయితే ఉండకూడదు. లో ఫ్లేమ్‌లో కూడా ఉండకూడదు. అలా అని మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకోండి. ముందు ఆయిల్ కాగిపోయిన తర్వాత ఇవైతే వేసుకొని మీడియం మంట మీద అయితే పెట్టేసుకొని వేయించేసుకోండి. స్టార్టింగ్‌లో వేడిగా ఉన్నప్పుడు మెత్తగా అనిపించినియి గానీ, తర్వాత చల్లారిపోయే కొద్దీ బిగుసుకుపోయినియండి ఉండలు. చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చినియి. టేస్ట్ కూడా చాలా బావుందండి. వీలైతే కొబ్బరి కూడా వేసుకోండి, పచ్చి కొబ్బరి. నేను ఎండు కొబ్బరైతే వేసాను కదండీ! అది మనకి చల్లారే కొద్దీ ఈ పాకుండలు, అరిసెలు చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. చేసుకున్న రోజు కన్నా తర్వాత రోజు టేస్ట్ పెరుగుతదనమాట. ఇలాంటి వాటికి పాకుండలకి, అరిసెలకి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే తీసేసుకోవాలండి ఒక్కొక్కటిని. అంతే అండి. అలాగా పాకుండలయితే రెడీ అయిపోయినియి. ఇప్పుడు మనం అరిసెలయితే ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దాము. సేమ్ అదే పిండండి. కొంచెం పిండి పొడిగా అవుతుంది అనగానే కొంచెం నీళ్లు స్ప్రింకిల్ చేసుకొని వాటిల్ని మెత్తగా అయితే చేసుకోండి చలివిడిని. మరీ గట్టిగా ఉన్నప్పుడు వేసినా అది విడిపోతాయి. మామూలు పిండి కాదు కదా! వరిపిండి కాదు కదా! సో, మనం కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటా వేసుకుంటా ఉండాలి. ఈ అరిసెలనేవి. పాకుండలకైతే అవసరం లేదు గానీ, అరిసెలకి మాత్రం స్ప్రింకిల్ చేయాలనమాట. కొంచెం నీళ్ళు స్ప్రింకిల్ చేసి పైన జిగురనేది ఫార్మ్ అయ్యేలా చేసుకొని, మనం ఇలాగ అరిసెలనేది ఎయ్యాలండి. ఒక కవర్ మీద అద్దేసుకొని. అరిసెలు కూడా ఏం డిఫరెంట్ లేదండి. బానే ఉన్నాయి. ఇలా పొంగిన తర్వాత మనం మామూలు అరిసెకి ఎలాగైతే ప్రెస్ చేసుకుంటామో దీనికి కూడా అంతేనండి. సేమ్ అలాగే. నేనైతే పప్పుకి స్మాష్ చేసేదుంటది చూసారా? స్మాషర్ దాంతోటే చేసేస్తాను. చూపిస్తాను మీకు ఎలా చేశానో ఏంటి అనేది. పొంగుతున్నాయి గూడా చూసారు కదా! ఎంత పొంగుతున్నాయో. కొంచెం అయితే వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకోవాలండి. చలివిడి అనేది గట్టి పడితే కనుక. లేకపోతే మనకి రాదన్నమాట ఇది. చలివిడి గట్టి పడకుండా ఒకటి చూసుకోవాలి. ఈ అరిసెలని వేసినప్పుడు.
హెల్తీ కూడా కదండీ ఇవి. జొన్నలు హెల్తీ. నెక్స్ట్ బెల్లం కూడా హెల్తీ. ఇదిగోండి ఇలాగ స్మాషర్ తోటైతే నేను ఇలా చేస్తున్నాను. నాకైతే ఇలాగే చేసేసారు మొన్న అరిసెలు కూడాని. సో, అదే పద్ధతితో ఇలా చేస్తున్నాను. అంతే అండి, టేస్టీ టేస్టీ పాకుండలు, అరిసెలు, జొన్న పాకుండలు, జొన్న అరిసెలయితే రెడీ అయిపోయినియి. థాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.